వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తారా? లాక్‌డౌన్ వస్తుందా? ఈ ఈ యొక్క ఆందోళన నిన్నటి నుంచి దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల్లో కనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్‌గా మారుతుంది. అది పెద్ద చర్చ జరుగుతుంది. మరి గూగుల్ సెర్చ్‌లో కూడా హైయెస్ట్ సెర్చింగు ఈ యొక్క లాక్‌డౌన్ సంబంధించి వినిపిస్తుంది. దానికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్లో చేసినటువంటి తాజా వ్యాఖ్యల బేస్ చేసుకొని కూడా ఇలా లాక్డౌన్ అన్న అంశానికి కొంత బాగా చర్చనీయాంశంగా మారుతోంది. ఒకవైపు యుద్ధ వాతావరణం అలుముకుంటున్నటువంటి నేపథ్యంలో, మరోవైపు అటువంటి పరిస్థితులకు మనం సిద్ధంగా ఉండాలని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వింటే, చూసిన తర్వాత జరుగుతున్నటువంటి చర్చలు చూస్తున్న తర్వాత నిజంగానే మళ్ళీ లాక్డౌన్ ఉంటుందా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా ప్రజలకు కలుగుతోంది. దీనికి ఇంట్రెస్టింగ్ కోరిలేషన్ ఏంటంటే సరిగ్గా మార్చ్ 24, 2020 అంటే 6 ఏళ్ల క్రితం సరిగ్గా నిన్నటి రోజు దేశంలో కరోనా కాలం నాటి పరిస్థితులు, లాక్‌డౌన్ విధించినటువంటి పరిస్థితి. సో, ఇదొక సోషల్ మీడియాలో ఉండే ఎవరో హర్ట్ అయినటువంటి వాళ్ళో, లేదంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్ళో, అది ఖచ్చితంగా మళ్ళీ లాక్‌డౌన్ అని పోస్ట్ చేసినట్టు ఉన్నారు ఎక్కడో. అది దావానంలా వ్యాప్తి చెంది ఎక్కడో ఎవరో మొదలుపెట్టారు. అది బాగా షేర్ అవుతూ విస్తృతమైనటువంటి వైరల్ న్యూస్ కింద స్ప్రెడ్ అయిపోయింది. అయితే మన దేశంలో వాస్తవానికి కూడా ఫేక్ న్యూస్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. అంటే అది వాస్తవమా? అవాస్తవమా? అని కూడా కనీసం షేర్ చేసేటప్పుడు కూడా మనం చూసుకోం. ఫేక్ న్యూస్‌కి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోం. ప్రపంచంలో ఎక్కడైనా కొంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్‌లో కొంత ప్రపంచం కూడా ముందే ఉంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. రీసెంట్‌గా చాలా వరకు ఇచ్చినటువంటి ఇన్‌స్టిట్యూట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్‌లో కూడా ఆ యొక్క స్టడీ రిపోర్ట్స్‌లో కూడా ఫేక్ న్యూస్ చాలా ఫాస్ట్‌గా రీచ్ అవుతుంది, ట్రావెల్ చేస్తుంది అంటూ కూడా చాలా వరకు మనకు రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అయితే మనం తెలుగులో ఒక సామెత ఉంటది కదా! నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది. ఇటువంటి సామెతలు కూడా మనం దీనికి అన్వయించుకోవచ్చు. నిజంగా కూడా అబద్ధం ఇవాళ లాక్‌డౌన్ అన్న అబద్ధం ఇవాళ నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా చుట్టేసినటువంటి పరిస్థితులున్నాయి. అయితే మరి నిజంగానే ఇవాళ లాక్‌డౌన్ విధించి 6 ఏళ్ల తర్వాత ఇవాళ 2026 నడుస్తోంది. 6 ఏళ్ళు. మరి ఈ 6 ఏళ్ల తర్వాత ఈరోజు లాక్‌డౌన్ మళ్ళీ వస్తుందా అనే అనుమానం ఎవరికొవరికి ఖచ్చితంగా కలిగి ఉంటుంది. దాంతోటి ఈ వార్త వైరల్ అయింది. సో, వైరాలిటీ అనేది ఒక సోషల్ మీడియా కాలంలో ఒక ట్రెండ్‌గానే కానీ నిజంగా మరి లాక్‌డౌన్ వచ్చే అవకాశం ఉందా? మరి దీనికి ఇంకో రీజన్ కూడా ఉంది. మార్చ్ 24, 2020లో లాక్‌డౌన్ విధించడం 6 ఏళ్ల తర్వాత దాని మెమరీ ఇంకా కొంత ప్రజల్లో ఫ్రెష్‌గానే ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఒక బీభత్సమైనటువంటి అదొక పానిక్ సిట్యుయేషన్. అందరూ కలిసికట్టుగా నిలబడి కోవిడ్ అనే ఒక మహమ్మారిని జయించారు. మరి అంతా ఇంత కాదు. పెద్ద ఎత్తున ఆహ్, కంప్లీట్ ఇండ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. నెలలు నెలలు ఇళ్ళకి పరిమితమయ్యారు. ఆఫీసులు మూతపడ్డాయి. బిజినెస్‌లు మూతపడ్డాయి. పరిశ్రమలు నిలిచిపోయినాయి. లక్షలాది మంది వలస కూలీలు రోడ్లు బాట పట్టి నడుచుకుంటూ వెళ్లారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆగిపోయింది. సుదూరమైనటువంటి ప్రాంతాలు రాష్ట్రాలు రాష్ట్రాలు నడుచుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాలు, దయనీయమైనటువంటి దృశ్యాలు. ఆ రోజు ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది. మన కళ్ళ ముందు ఆ రోజు ఉన్నటువంటి క్షణాలు ఇవాల్టికి కూడా ఇంకా కళ్ళ ముందు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అవి ఇంకా పూర్తి స్థాయిలో అవి మన కళ్ళ ముందు ఆ డిస్టర్బ్డ్ విజువల్స్ ఇంకా పోవట్ల. ఎందుకంటే హాస్పిటల్‌లో చనిపోయినటువంటి దృశ్యాలైనా, బెడ్స్ లేకుండా పడినటువంటి అవస్థల విషయం తీసుకున్న తర్వాత ఆక్సిజన్ కొరత ప్రధానంగా వేధించింది. మరి ఇంత బీభత్సమైనటువంటి దృశ్యాలు, మరోవైపు ఉపాధి కోల్పోయి పెద్ద ఎత్తున చాలా వరకు రంగాలు అన్నీ కూడా నీడ లేకుండా చేసినాయి, ఉద్యోగాలు లేకుండా చేసినాయి, చిల్లి గవ్వలేదు తినటానికి బియ్యం కరువైనాయి. ఇంత భయానకమైనటువంటి పరిస్థితి దశాబ్దంలో ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని వాస్తవానికి మనుషుల మెమరీలో ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకని అది ఉన్నప్పుడు మాత్రమే మార్చి 24 కావడంతో ఈ యొక్క వార్త కూడా వైరల్ కావడానికి, మరోవైపు యుద్ధం జరగటానికి ఇదంతా కూడా ఈ యొక్క డైమెన్షన్స్ వాస్తవంగానే కనిపిస్తోంది. అందుకనే ఇవాళ ఇప్పుడు నిజంగానే మరి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసినట్టుగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం సంక్షోభ పరిస్థితిని కరోనా సమయంలో ఆయన పోల్చి చూసినటువంటి నేపథ్యంలో ఒక ప్రైమ్ మినిస్టర్ సాక్షాత్తు పోల్చడం మరి ఎందుకు పోల్చారు అంటే దానికి కొంత కామన్ ఏంటి ఎలిమెంట్స్ అనేది ఎందుకంటే కరోనా టైంలో సప్లై చైన్ డిస్టర్బ్ అయింది. ఇప్పుడు కూడా ఈ వార్ వల్ల సప్లై చైన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. ఒకవైపు ఎల్‌పీజీ స్కేర్సిటీ ఎదుర్కొంటున్నాం.
అందువల్ల కరోనా సమయంలో దేశ ప్రజలు చూపినటువంటి ఒక సహనం అనుకోండి, లేకుంటే యూనిటీ అనుకోండి, సమన్వయంగా కలిసికట్టుగా పోరాడినటువంటి విజయం సాధించినటువంటి రోజులనుకోండి, మళ్ళీ పాటించాలి అని ఆయన ఏమన్నా పిలుపునిచ్చారా? మరి ఆ దృష్టితో అది కంపారిజన్ కరెక్టేనా? ఎందుకంటే ఇది అప్పుడు ప్రజలు నిజంగా పానిక్ అయ్యారు. మరి ఇది ప్రజల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసే ఒక స్టేట్‌మెంట్ లాగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం సప్లై చైన్ డిస్టర్బ్ అయినంత మాత్రాన మరి కరోనా సమయంలో అయినటువంటి ఒక డిప్రెషన్‌కు, ప్రస్తుతం వార్ వల్ల జరుగుతున్నటువంటి డిప్రెషన్‌కు, లేక డిస్టర్బెన్స్‌కి పోలిక ఉందా అంటే లేదు. ఎందుకంటే ఆ సమయంలో సప్లై చైన్ కంప్లీట్ అంటే కంప్లీట్‌గా కట్ అయిపోయింది. ఎక్కడివక్కడ మూతబడిపోయినాయి. ప్రొడక్షన్ ఆగిపోయింది. పరిశ్రమలన్నీ మూతబడిపోవటంతో పెద్ద ఎత్తున మనకి ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆహ్, డిమాండ్ పెరిగింది. సప్లై ఆగిపోయింది. పెద్ద ఎత్తున ప్రాబ్లమ్ వచ్చింది. మరి ఇంత చిన్న ఉదాహరణను ఒకసారిగా మనం గమనిస్తే గతంలో ఆ రోజు చైనాలో ఫ్యాక్టరీలు మూతపడటం వల్ల మన ఫార్మసీ ఇండస్ట్రీ, మన ఫార్మాస్యూటికల్స్‌లో తయారు చేసే రా మెటీరియల్స్ కూడా ఇంటర్మీడియేట్స్‌లో కూడా 80% మీకు చైనా నుంచే వస్తాయి. అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ అంటారు కదా! దాంతో మీ మీకు గనక గుర్తుండే ఉంటే అజిత్రోమైసిన్ అంటే నాకు కూడా ఇవాళ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. దానికి వాడే అజిత్రోమైసిన్, పారాసిటమాల్ లాంటి మందులు కోవిడ్‌లో చాలా కీలకంగా వాడినటువంటి మందులు ఇవన్నీ కూడా. అంటే ఆ యొక్క ఔషధాలు బాగా డిమాండ్ పెరిగినాయి అప్పుడు. కానీ అప్పుడు సప్లై చైన్‌లు మూతపడినా కూడా మందులు మనకు ప్రొడక్షన్‌లోకి వచ్చినాయి. అంటే అవి కొంత సప్లై అయినాయి. మరి ఆ రోజుకి, ఈ రోజుకి తేడా ఉందా అంటే ఆ రోజు సప్లై చైన్స్ కంప్లీట్‌గా కట్ అయిపోయినాయి. రకరకాల సప్లైస్ నిలిచిపోయినాయి. ఇప్పుడు అన్ని రకాల సప్లైసు నిలిచిపోలా. ఇంకా సప్లైస్ జరుగుతూనే ఒక ఆయిల్, ఎనర్జీ సప్లైస్ మాత్రమే ప్రధానంగా అంతరాయం ఏర్పడింది అంతే. పూర్తిగా కూడా నిలిచిపోలా. మరి ఆనాడు ఫుడ్‌కి సంబంధించి సప్లైస్ కూడా ప్రమాదంలో పడింది. మరి ఫుడ్‌కి సంబంధించి ఏమైనా సమస్య ఉందంటే ఫుడ్‌కి సంబంధించి కూడా సమస్య ఏం లేదు. ఎందుకంటే ఫుడ్‌కి సంబంధించి కూడా మనం ఏం ఇంపోర్ట్ చేసుకోవట్ల. మరి అటువంటి దేశం కూడా ఏం కాదు. ఎందుకంటే మన ప్రొడక్షన్ మన దగ్గరే అవుతుంది. కేవలం ఎనర్జీ సప్లైస్ వల్ల ఎఫెక్ట్ అయ్యామని స్పష్టంగా మనం అనుకోవాలి, భావించాలి కూడా. ఎందుకంటే ఎనర్జీ సప్లైస్ కూడా పూర్తిగా ఎఫెక్ట్ కాలేదు. కరోనా టైంలో లాగా మొత్తం బంద్ అయినటువంటి పరిస్థితి లేదు. కేవలం స్టేట్ ఆఫ్ హార్మోస్ ద్వారా మనకు మన ఇండియన్ షిప్స్ నుంచి వస్తున్నటువంటి ఇరాన్ నుంచి వస్తున్నటువంటి కొంత ఎల్‌పీజీ రవాణా, అట్లాగే ఆ పెట్రోలియం సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా అక్కడ కొంత ఆ షిప్స్, ఆయిల్ షిప్స్ వస్తాయి. అది కొంత ఆగింది అంతే. ఇక భారతదేశం రష్యా నుంచి కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అమెరికా నుంచి కూడా ఎల్‌పీజీ దిగుమతి చేసుకుంటోంది. స్టేట్ ఆఫ్ హర్మోస్ ద్వారా లేకపోతే గనక కేఫ్ ఆఫ్ గుడ్ హౌస్ ద్వారా కూడా ఇతర రూట్ల ద్వారా కూడా కొంత సప్లై చైన్స్ ఉన్నాయి. మొత్తం ఏం తెగిపోలా. సో, కాస్త సమయం పట్టొచ్చు. ఎందుకంటే కొంత డిలే కావచ్చు ట్రాన్స్‌పోర్టేషన్‌లో. కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇటువంటి సప్లైలో కొంత ఇబ్బందులు ఏర్పడొచ్చు. అంతకుమించి మొత్తం ఏమి కట్ అవ్వల. కానీ సప్లై చైన్స్‌లో అంతరాయం వేరు. మరి గతంలో పూర్తిగా నిలిచిపోయినటువంటి వ్యవహారం వేరు. మరి ఈ రెండిటిని మధ్య చాలా తేడా ఉంది. మీకు ఆ రెండిటిని పోల్చి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి 2 కలిపి వాళ్ళ ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే సప్లై చైన్స్ కోవిడ్ టైమ్‌లో పూర్తిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు వార్ వల్ల సప్లై చైన్స్‌లో డిస్టర్బెన్స్ కంపేర్ చేశారు గానీ అది కంపారిజన్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యాక్చువాలిటీ కొంత ఇన్ఫర్మేషన్ చూస్తే, లేకుంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే, మరి ఆ సమయంలో చేయటంలో ప్రజలు పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. మరి ఇవాళ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందా అనే ఒక ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ ద్వారా మళ్ళీ ఆ యొక్క చర్చ ఊపందుకుంది. ఒకటి వైరస్ వల్ల లాక్‌డౌన్ వేరు. ఇప్పుడు చేసే నిజంగా ఎందుకు విధిస్తారు లాక్‌డౌన్ అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు నిజంగా లాక్‌డౌన్ విధించాల్సినటువంటి అవసరం ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే అసలు లాక్‌డౌన్ ఆ రోజుల్లో ఎందుకు విధించారు? అంటే నిజంగా ఆ రోజు వైరస్ ఒక మహమ్మారి. అది ఒకరి నుంచి ఒకరికి మ్యుటేషన్ చెందుతూ ఆ వైరస్ వ్యాప్తి చెందింది. దానివల్ల కొన్ని వందల, వేల, లక్షలాది ప్రాణాలు కోల్పోయారు. కొత్త రకమైనటువంటి రూపాంతరాలు చెందింది వైరస్. ఆ వైరాలిటీ బాగా స్ప్రెడ్ అయింది. దాన్ని ఆ యొక్క వైరల్ చైన్‌ని కట్ చేసేందుకు, బ్రేక్ చేసేందుకు లాక్‌డౌన్ విధించారు. అంతే తప్పితే అది ప్రొడక్షన్‌ను ఆపేసుకొని చేసినంత లాక్‌డౌన్ కేవలం వైరస్ నివారణ కోసమే. మనం గతంలో గూడా నేను ఇతర ఛానెల్స్‌లో ఉన్నప్పుడు గూడా అప్పుడు కోవిడ్ అప్పుడు మనం సుదీర్ఘమైనటువంటి చెప్పుకున్నాం. ఎట్లా జరిగింది ఏంటని కూడా చెప్పుకున్నాం. కానీ ఇవాళ కరోనా వైరస్ అనేది ఒక మహమ్మారి. ఆ యొక్క వైరస్ చైన్ బ్రేక్ చేయడానికి ఆ రోజు లాక్‌డౌన్ చేశారు తప్ప, ఆ వ్యాప్తిని నివారించారు. అంతే తప్పితే ఆ రోజు వైరస్‌ని బ్రేక్ చేశారు. ఇవాళ నిజంగా యుద్ధ వాతావరణం వేరు. కోవిడ్‌కి సంబంధించినటువంటి ఆ రోజు వాతావరణం వేరు. అంటే ఆ రోజు కోవిడ్ యొక్క వైరస్ స్వభావాలు మార్చుకుంటా అది బాగా వైరల్‌గా స్ప్రెడ్ అయ్యి, మరి ఆ సిట్యుయేషన్, ఈ సిట్యుయేషన్ ఒకటంటే 2 సిట్యుయేషన్స్‌కి ఒకటి కాదు.
మరి ఆ రోజు వేగంగా ఒకరినొకరికి జస్ట్ మాట్లాడితే దగ్గితే, లేకుంటే మనం తుంపెర్లు పడితే, తుమ్మినా దగ్గినా కూడా అది వ్యాప్తి చెందింది. పక్కన వాళ్ళకి అంటుకునేది. కాంటాక్ట్ వల్ల బాగా స్ప్రెడ్ అయింది. అప్పుడు అందుకనే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఆనాటి పరిస్థితులు, యుద్ధం నాటి పరిస్థితులు ఒకటేనా అంటే ఒకటి కాదు. ఎట్లా ఒకటవుతుంది? ఆ రోజు వైరస్ వ్యాప్తి చెందింది కాబట్టి లాక్‌డౌన్ చేసుకున్నాం. మనిషి నుంచి మరో మనిషికి ఆ రోజు వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందింది కదా! ఆ క్రమంలోనే అది మ్యుటేషన్ అవుతోంది కాబట్టి, రూపాంతరం చెందుతుంది కాబట్టి, కొన్నిసార్లు మరింత ప్రమాదకరమైనటువంటి స్ట్రెయిన్స్‌గా ఏమన్నా మారే అవకాశం ఉందేమో అన్న వ్యవహారంలో సెకండ్ వేవ్‌లో కూడా ఆ వ్యవస్థను మనం చూసాం. అందుకని అప్పుడు కూడా సెకండ్ వేవ్‌లో కూడా దాన్ని కొంత లాక్‌డౌన్ దిశగా అడుగులు వేసింది కేంద్రమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా లేకుంటే మన ప్రభుత్వాలైనా. ఆ రోజు దేశమే స్తంభించింది గదా! ఒక ఇండియానే కాదు దేశంలో చాలా దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలే ఆ రోజు లాక్‌డౌన్ పాటించినటువంటి పరిస్థితి గదా! కాబట్టి ఆ రోజుకి, ఈ రోజుకి కొంత చాలా తేడా ఉంది. దానికి దీనికి మనం బోడిగుండుకి దానికి మనం ముడిపెట్టి చూడలేం. ఆ 2 పరిస్థితులు, సిట్యుయేషన్స్ ఒకటేలాగా మనమైతే పరిగణలోకి తీసుకోలేం. కానీ ఇవాళ లాక్‌డౌన్ గనక విధిస్తే వైరస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ రోజు లాక్‌డౌన్ చేశారు. ఇవాళ సప్లై చైన్స్‌లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాకపోతే మొత్తానికి మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితులు. పైగా మన దేశమేమి స్ట్రెయిట్‌గా ఏమి యుద్ధంలో కొంత పార్టిసిపేషన్ కూడా లేదు. కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ పడదనే అనిపిస్తోంది. సో, ఇప్పుడేంటి ఎల్‌పీజీ కొంత ఇబ్బంది క్రియేట్ చేస్తోంది. ఎల్‌పీజీలో సప్లైలో కూడా కొరత లేదంటున్నారు. కానీ కొంత కొరత కనిపిస్తోంది గ్రౌండ్ రియాలిటీ. కానీ ఇవాళ ఎల్‌పీజీ ఒకవేళ లేకపోతే ఇంకో ఆప్షన్స్ కూడా మనకున్నాయి. ఉదాహరణకి ఎల్‌పీజీ లేదనుకోండి, మనం మళ్ళీ పూర్వపు రోజుల్లాగా మనం కట్టెల పొయ్యిలకో దాని మీద వండుకోవచ్చు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా! 2 రాళ్ళు కొట్టుకొనైనా కూడా మంట మండించొచ్చు. ఆయనే స్వయంగా చెప్పారు కదా! అటువంటి పరిస్థితులు. మరోవైపు ఇండక్షన్ స్టవ్స్ వచ్చినాయి. దాని మీద మనం పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. అది లేకపోతే మనం కట్టెల పొయ్యినే పర్మనెంట్‌గా వాడుకోవచ్చు. చాలా ఉన్నాయి ఆప్షన్స్. కాబట్టి కుకింగ్ ఎల్‌పీజీ ఒకటే మనకు సోర్స్ కూడా కాదు. కాబట్టి అయితే పెట్రోల్, డీజిల్ ఇప్పుడు ఉన్నటువంటి షార్టేజ్ కూడా కృత్రిమ షార్టేజ్ అని కూడా అంటున్నారు. కాబట్టి పెట్రోల్, డీజిల్ కూడా కంప్లీట్‌గా సప్లై ఆగిపోలేదు. అదేమి సప్లై చైన్స్‌లో కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ ప్రభుత్వాలు ఒక్కసారిగా ప్రజలందరూ ఎగబడటంతో, పానిక్ అవ్వటంతో అక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. అందుకనే అవసరం మేరకు దాన్ని పెట్రోల్, డీజిల్ వినియోగిస్తే అది కూడా మనకేమి స్కార్సిటీ, షార్టేజ్ ఉండదు. కాబట్టి అసలు మనం పెట్రోల్, డీజిల్ లేనప్పుడు బతకలేదా అనేది కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. కాబట్టి కథే కొంచెం మన రోజులు మారినాయి. మనం సైకిల్ మీద పోలేం కాబట్టి కొంత మన అవసరాల కొద్దీ పెట్రోల్, డీజిల్‌ని వాడుకుంటూ ముందుకెళ్ళాలి గానీ, కానీ అప్పటి పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులైతే పూర్తిగా వేరు. ఒకవేళ మరీ పెట్రోల్, డీజిల్ కంప్లీట్‌గా లేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా మనం అవైల్ చేసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి చైర్మన్ నాగిరెడ్డి గారు కూడా చెప్తారు. మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అవైల్ చేయండి. మీ సొంత వాహనాలు కొంత కొంత ఆపుకోండి. పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుందని కూడా చెప్తున్నారు. కాబట్టి కొంత వాలంటరీగా ప్రతి ఒక్కరు కూడా ఎనర్జీ సేవింగ్ ఏ విధంగా చేయాలనే ఒక ఆప్షన్స్‌తో ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ఎనర్జీ అంటే అటువంటి ఇబ్బందులు మనం పడే అవకాశం లేదు. కానీ కొన్ని దేశాలు ఇప్పటికి ఎనర్జీ సేవింగ్, ఎనర్జీ ఎమర్జెన్సీలు కూడా పెట్టినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్యాస్ ఉపయోగించి వాడే వంటకాలు ఆపండి. లేదంటే ఎలక్ట్రిక్ కుక్కర్సు, లేదంటే ఇండక్షన్ స్టవ్సు వాటి మీద కొంచెం దృష్టి పెట్టి పెంచుకోండి. వాటి మీద ఎట్లా చేసుకోవాలో కూడా దాని మీద దృష్టి పెట్టుకోవచ్చు. అంటే అవసరం ఉన్నా లేకున్నా కొంత రెస్టారెంట్ గాని, వీధి ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ దగ్గర ఫుడ్స్ తింటాం. ఇటువంటివి బంద్ జేసుకోవాలా. ఆల్రెడీ కొంతమంది కమర్షియల్ ఎల్‌పీజీ ఆగిపోవడంతో వాళ్ళు కొంత ఆల్రెడీ రెస్టారెంట్స్ కొన్ని బంద్ అయినటువంటి పరిస్థితులు గూడా ఉన్నాయి. గతంలో ఎట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పటితోనే స్టార్ట్ అయింది ఎరా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎరా కోవిడ్ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఆఫీస్‌కి వెళ్ళాలనేం లేదు. కొన్ని దేశాల్లో ఆల్రెడీ కొన్ని స్కూల్సు, కాలేజెస్ బంద్ అయినటువంటి కొన్ని ఉన్నాయి ఎనర్జీ సేవింగ్‌లో భాగంగా. అట్లా కొంత చేసుకోవచ్చు. అంటే ఇదొక కొన్ని కొత్త ఆహ్, డిఫరెంట్‌గా అడుగులైతే కొంత మనం ఉదాహరణలు చూసుకొని లేదంటే గనక కొన్ని మన పరిస్థితులను బట్టి మనం మార్చుకుంటూ ముందుకెళ్ళొచ్చు కానీ, ఇంధనం అయితే మాత్రం కొంత సేవ్ చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే కొరత అంటే అది అక్కడి నుంచి సప్లై చైన్‌లో కొంత డిలే ఉండటంతోటి కొంత ఉంది. కానీ అసలు లాక్‌డౌనే పెట్టే అవకాశాలు ఉంటాయంటే లాక్‌డౌన్ అయితే పెట్టే అవకాశం లేదనే అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. ఎందుకంటే యుద్ధం 6 నెలలా, సంవత్సరమా ఆగుతుందా అంటే ఆగేటట్టు కనిపియట్లా. ఎన్ని రోజులైనా కూడా కంప్లీట్ లాక్‌డౌన్ అయితే అయ్యే అవకాశాలైతే సూచనలు కూడా కనిపియట్లా. అయ్యే అవకాశాలు కూడా లేవని చెప్పుకోవాలి. కానీ కేవలం ఈ లాక్‌డౌన్ అన్న వార్తలైతే మాత్రం వైరల్ న్యూస్‌గానే మనం దీన్ని కొట్టిపారాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో, మీరు కూడా నిజంగానే ఇవాళ కరోనా పరిస్థితులతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.